హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు రైటర్ కనగాల జయకుమార్ గారు ఉన్నారు. మరి ఆయన రజనీకాంత్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పబోతున్నారట. సో వాళ్ళ గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. ఫస్ట్ రజనీకాంత్ గారి గురించి రజనీకాంత్ గారి గురించి చెప్పాలంటే, ఆయన ఒక మీటింగ్లో వేదిక మీద నుంచి చాలా గొప్ప మాట ఒకటి చెప్పాడు. ఏంటంటే, తక్కువ తిను, ఎక్కువ తినద్దు, తక్కువ తిను, తక్కువ మాట్లాడు, తర్వాత తక్కువ ఆశించు, తక్కువ నిద్రపో, అన్నీ తక్కువ తక్కువ అని చెప్పాడే. ఎక్కువ ఏం చెప్పాడు? ఎక్కువ శ్రమించు అన్నాడు. తక్కువ తిను, తక్కువ తాగటం కూడా అందులో వచ్చేస్తుంది. తినటం తాగటం ఉంది కదా. తక్కువ తిను, తక్కువ ఆశించు, తక్కువ నిద్రపో, తక్కువ మాట్లాడు అన్నాడు. ఎక్కువ మాట్లాడద్దు అన్నాడు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఓపెన్ ఫైన్ ఇయర్ అన్నాడు. ఎవరికన్నా నీ చెవి ఇవ్వమన్నాడు, అంటే వినమని. నాట్ టంగ్, ఓపెన్ ఫైన్ ఇయర్, నాట్ టంగ్ అని అన్నాడు. నువ్వు ఎదుటి వ్యక్తికి నాలుక ఇవ్వద్దు, చెవి ఇవ్వమన్నాడు. అంటే వినమని. ఎక్కువ వింటే ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకి, ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా జ్ఞానం పెరుగుతుంది. సో ఆ గొప్ప సూత్రం తను పాటిస్తాడు. నువ్వు గమనించు, రజనీకాంత్ సినిమాల్లో మాట్లాడతాడు కానీ బయట ఎక్కువ మాట్లాడు, చాలా కామ్గా ఉంటాడు. సో ఆ సూత్రం పాటిస్తే చాలా పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. తక్కువ తినటం, తక్కువ మాట్లాడటం, తక్కువ కోరుకోవటం. నువ్వు ఎక్కువ కోరుకున్నావు అనుకో, వాట్ యు గెట్ ఈజ్ యువర్స్, వాట్ యు డోంట్ గెట్ ఈజ్ నాట్ యువర్స్. నీకు ఏదైతే వస్తుందో, నీకు ఏదైతే ప్రాప్తిస్తుందో అదే నీది. వాడికున్నది నాకు లేదంటే వాడికున్నది నీకు రావాలని ఏం లేదు. సో నిద్ర కూడా తక్కువ పోవు, ఎక్కువ. మినిమం కొన్ని గంటలు, 6 అవర్స్ 5 అవర్స్. పెద్దవాళ్ళు అయితే, పెద్ద వయస్కులు అయితే 3 గంటలు 4 గంటలు నిద్రపోతారు. సో ఆ నిద్ర కూడా, నిద్రపోవటం, ఆఫీస్కి వచ్చి ఆవలింతలు దిగటం కాకుండా, సో సఫిషియెంట్గా ఎక్కువ కాకుండా ఎంత నిద్రపోవాలో అంత నిద్రపోతే చాలా ఆరోగ్యమే. సో ఇవన్నీ తక్కువగా చేస్తూ ఎక్కువ శ్రమించమన్నాడు. కష్టపడి ఎక్కువ పని చేయాలన్నమాట. నీకు తెలివైనోడి కన్నా హార్డ్ వర్క్ చేసేవాడికి ఎక్కువ మార్కులు వస్తాయి. దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ దాన్ హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ని మించినటువంటి, దానికి మించినటువంటి ఇదే మరొకటి లేదు. హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్గా పైకి వస్తావు. నీకు తెలివితేటలు ఉంటే నువ్వు పైకి వస్తావో రావో చెప్పలేం, కానీ హార్డ్ వర్క్ చేసిన వాడు మాత్రం డెఫినెట్గా పైకి వస్తాడు. దానికి కొన్ని ఉదాహరణలు. అబ్దుల్ కలాం కానీ, మన వెంకయ్య నాయుడు గారు కానీ, మన వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారు ఉన్నారు కదా, మాజీ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారు. ఆయన వ్యవసాయ కుటుంబంలో నుంచి అక్కడి నుంచి పైకి వచ్చి బీజేపీ ప్రభుత్వాన్ని నమ్ముకొని అంచెలంచెలుగా ఎదిగి అసలు ప్రెసిడెంట్ అవుతాడని అనుకున్నారు, కానీ వైస్ ప్రెసిడెంట్ వరకు చేశాడు. ఇప్పుడు ఆయన నాలెడ్జ్ కానీ, ఆయన ఉపన్యాసం కానీ వింటే ఎంత అద్భుతంగా మాట్లాడతాడు. అసలు ఆ తెలుగు వొకాబులరీ, తెలుగు అంటే చాలా ఇష్టం ఆయనకి. సో ఆ తెలుగు మీద అనర్గళంగా మాట్లాడతాడు, ఒక మంచి మెసేజెస్ ఇస్తాడు, తెలుగు భాషని పోషించమని అంటాడు. అలాగే అబ్దుల్ కలాం, ఆయన ఒక చోట చెప్పుకున్నాడు, ఐ వాంటెడ్ టు బికమ్ ఏ పైలట్ అన్నాడు. నేను పైలట్ ఆఫీసర్ అవుదాం అనుకున్నాను, పైలట్ ఆఫీసర్ అయ్యి విమానం నడుపుదాం అనుకున్నాను. ఆయన సరదా అన్నమాట. సెలక్షన్కి వెళ్తే ఈయన సెలెక్ట్ అవ్వాల. తర్వాత హీ బికేమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. పైలట్ ఆఫీసర్ 100 మంది ఉంటారు, అసలు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక్కడే ఉంటాడు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవటం అనేటటువంటిది గొప్ప. ప్రైమ్ మినిస్టర్కి ఉండేటటువంటి అవి లేకపోయినా, బట్ సుప్రీం పవర్ ఈజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఆఫ్టర్ బికమింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తను అడిగాడంట పైలట్ ఆఫీసర్ని, ఐ వాంట్ టు నో ఫ్లైట్ డ్రైవింగ్ అని. సో అప్పుడు తను నేర్చుకున్నాడంట. సో కష్టపడి పని, తెలివితేటల కన్నా కష్టపడి పని చేసేవాడే పైకి వస్తాడు.
ఇంకా మనం సినిమా ఫీల్డ్లో చూసుకుంటే మన చిరంజీవిని కూడా ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. చిన్న చిన్న వేషాలు వేసి ఎంత పైకి వచ్చాడు, ఇప్పుడు మెగాస్టార్ అయ్యాడు. అలా కాబట్టి రజనీకాంత్ చెప్పినటువంటి విషయం అది. తర్వాత మరొక గొప్ప విషయం ఏం చెప్పాడు ఆయన తెలుసా? ఏ రంగమైనా, పొలిటికల్ కానీ, రాజకీయ రంగం కానీ, సినిమా ఫీల్డ్ కానీ, వ్యాపారం కానీ, ఏ ఫీల్డ్ అయినా సరే, ఏ ఫీల్డ్లో ఎంత గొప్పవాడైనా సరే మళ్ళా వాడు అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అని ఉంటుంది. ఇప్పుడు హిమాలయ శిఖరం ఎక్కుతాడు, శిఖరం ఎక్కిన తర్వాత ఇంకేం ఎక్కుతాడు, దిగాలి. సో పెరుగుట విరుగుట కొరకే అని ఎంత గొప్పవాడైనా సరే పెరిగిన తర్వాత ఇక తరిగిపోతాడు. నువ్వు ఏ శాఖలో తీసుకున్నా, పాలిటిక్స్లో ఎవరిని తీసుకున్నా పెరిగిపోతా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత దిగిపోతాడు. సో రజనీకాంత్ చెప్పిన మాట మంచి మాట కాబట్టి మరొకసారి ఏ రంగమైనా సరే, రాజకీయ రంగమైనా సరే, సినిమా రంగమైనా సరే, వ్యాపార రంగమైనా సరే, ఇంకా ఏ రంగమైనా సరే, ఇప్పుడు పెరిగి 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 తర్వాత తరగటమే. అయితే ఒకే ఒక్క రంగం పెరుగుతూ ఉంటే ఇంకెంతైనా పెరుగుతుంది, ఆ ఎంతైనా చేరవచ్చు అని చెప్పాడు. ఆ రంగం ఏంటంటే ఆధ్యాత్మిక రంగం. ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవాడు ఆ రంగంలో ప్రతిరోజు ప్రతి సంవత్సరం అలా పెరుగుతూనే ఉంటాడు అని చెప్పాడు. సో తను మెడిటేషన్ అది బాగా చేస్తాడు. ప్రతి సినిమా అయిపోయిన తర్వాత హిమాలయస్కి వెళ్తాడు, అక్కడ కొన్నాళ్ళు తపస్సు చేస్తాడు, మెడిటేషన్ చేస్తాడు. తనకు అలవాటు. రాఘవేంద్ర స్వామి భక్తుడు. సో అనుభవం మీద ఎంత గొప్పగా చెప్పాడు అది. ఏ రంగంలో ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ఉన్నాడు, ఆ పీక్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ఏంటి, మనం పిలిచినా వచ్చి యాక్ట్ చేస్తాడు. సో ఒక పీక్ వెళ్ళిపోయిన తర్వాత ఇక అక్కడి నుంచి ఏ రంగమైనా సరే అసెండింగ్, డిసెండింగ్. అయితే ఆధ్యాత్మిక రంగంలో మాత్రం మనిషి అలాగ ప్రతి క్షణము, ప్రతి సంవత్సరము అలాగ పెరుగుతూనే ఉంటాడు. సో ఆ ఆధ్యాత్మిక రంగాన్ని నమ్ముకున్నవాడు చాలా ఆత్మతృప్తి ఉంటాడు అనేటటువంటి మెసేజ్ ఆయన చెప్పినటువంటి మాటల ద్వారా వచ్చినటువంటి మనకి అందినటువంటి భావం ఫ్రమ్ రజనీకాంత్. బయట సింపుల్గా, చాలా సింపుల్గా ఉంటాడు మనిషి. వేషంలో కానీ, భాషలో కానీ చాలా సింపుల్గా ఉంటాడు. చాలా దాన ధర్మాలు చేశాడు. అక్కడ రంగరాజపురంలో మేము మెడ్రాస్లో ఉండేటప్పుడు అక్కడ ఒక వేస్ట్ ల్యాండ్ ఒకటి పడి ఉంటే చాలా గుంటలాగా ఉంటుంది. ఆ గుంట కొనుక్కొని అక్కడ బాగా ఎత్తుగా మట్టి అది పోయించి అక్కడ ఒక కళ్యాణ మండపం కట్టాడు రజనీకాంత్. కళ్యాణ మండపం కట్టి పేదవాళ్ళని అందరినీ చేరదీసి చాలామందికి పేద పిల్లల్ని, మగపిల్లల్ని, ఆడపిల్లల్ని తీసి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేశారు. కొన్ని వందల మందికి పెళ్ళిళ్ళు చేశారు. ఆ పెళ్ళిళ్ళ ఖర్చు, ఆ కళ్యాణ మండపం ఖర్చు, తర్వాత వాళ్ళకి ఆ పెళ్ళికి కావలసినటువంటి సరంజామా ఖర్చు, తర్వాత పెళ్లి బట్టలు అలాగా చేసి ఆఖరికి మంగళసూత్రాలు కూడా ఈయన కొనిపెట్టి ఆ పేద వధూవరులకి కొన్ని వందల మందికి పెళ్ళిళ్ళు చేసినటువంటి చాలా గొప్ప పెద్ద మనసు రజనీకాంత్. అందుకే రజనీకాంత్ గురించి అంత గొప్పగా చెప్పుకుంటారు. సో అటువంటి ఒక ఉదార స్వభావుడు మన భారతదేశంలో, తమిళనాట ఉన్నా సరే, ఎక్కడున్నా సరే ఒక వ్యక్తి గురించి మంచి చెప్పుకోవాలి కదా. సో అందుకే అతనికి ఆల్ ఓవర్ ఇండియాలోనే కాదు, రజనీకాంత్ అనేసరికి ఆ క్రేజు ప్రపంచంలో ఆయన అభిమానులు చాలామంది ఉన్నారు, రజనీకాంత్ అభిమానులు. సో అటువంటి వ్యక్తి చెప్పినటువంటి కొన్ని మంచి మాటలు మనం ఈ రోజున గుర్తు చేసుకోవటం ఎంతైనా సంతోషం. తర్వాత నేను పవన్ కళ్యాణ్ గారి అసెంబ్లీలో ఆయన స్పీచ్ విన్నావో లేదో, చాలా చక్కగా మాట్లాడాడు. ఏంటంటే స్పీకర్కి అభినందనలు చెబుతూ, గవర్నర్ గారికి కూడా అభినందనలు చెప్తూ, సో ఫస్ట్ అసెంబ్లీ సెషన్స్ కదా, సో అసెంబ్లీలో వీళ్ళు గట్టిగా మాట్లాడడానికి అక్కడ ప్రతిపక్షం లేదు, వీళ్ళలో వీళ్ళు మాట్లాడుకోవాలి.
అయితే వీళ్ళ సమస్యలు మాట్లాడగలరు. ఇప్పుడు మన స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఎలా ఉన్నాయి, మన ఆంధ్ర స్టేట్లో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, మనం ఏమేమి చేయగలగాలి, అవే కదా మాట్లాడవలసినటువంటి పరిస్థితి. అవి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా చక్కగా మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారిని సార్ అని సంబోధిస్తూ, సార్ మీ అనుభవం, మీ 40 ఏళ్ళటువంటి రాజకీయ అనుభవం ఈ మన స్టేట్కి అభివృద్ధికి చాలా అవసరం. సో మీరు మీరు ఉండబట్టే మోడీ గారు చక్కగా స్పందించారు. ఆల్రెడీ బందర్ దగ్గర 60,000 కోట్ల ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది. తర్వాత 15,000 కోట్లు అమరావతి డెవలప్మెంట్కి, క్యాపిటల్ డెవలప్మెంట్ కోసం వచ్చింది. సో ఈ విధంగా మీ అనుభవం మా అందరికీ ఆదర్శప్రాయం. మా జనసేనలో పార్టీలో కార్యకర్తలు కానీ, లేకపోతే తెలుగుదేశంలో కానీ, కూటమిలో ఎవరైనా సరే చక్కగా వాళ్ళ వ్యక్తిత్వ ధర్మాలను నెరవేర్చకుండా ఏదన్నా అప్రదిష్ట పనులు చేసేటటువంటి ఏదన్నా జరిగితే మాత్రం మీరు నిర్దాక్షిణ్యంగా శిక్షించవచ్చు. నన్ను కూడా యాక్సెప్ట్ చేయకూడదు. నేను కూడా ఏదైనా పొరపాటు చేస్తే ఆ పొరపాటుని మీరు దండించాలి. సో ఆ డిసిప్లినరీ యాక్షన్ అందరికీ వర్తిస్తుంది. సో మాకు రాజకీయ అనుభవం లేదు కాబట్టి మేమేమన్నా పొరపాట్లు చేస్తే సో మీరు చక్కదిద్దుతారు. పెద్ద పొరపాట్లు అయితే మీరు దండించినా కూడా మీరు ఏ శిక్ష వేసినా సరే మేము దానికి బాధ్యత వహిస్తాం, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ అండ్ మై కొలీగ్స్, ఎవరైనా సరే అని చంద్రబాబు నాయుడు గారిని పొగిడి, సో క్రమశిక్షణ అనేటటువంటిది ఈ కూటమిలో ఉండాలి అనేటటువంటి ముఖ్యమైనటువంటి ఒక మెసేజ్ ఇచ్చాడు. తర్వాత చాలా హంబుల్గా చెప్పాడు చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో సార్ అని సంబోధిస్తూ. సో వాళ్ళిద్దరూ చాలా చక్కగా, చాలా స్నేహపూర్వకంగా, చాలా బాగానే ఉన్నారనేటటువంటి సంకేతం కూడా మనకు వచ్చింది. తర్వాత నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ పవన్ కళ్యాణ్కి బెదిరింపు సిబిఐ వాళ్ళు రిపోర్ట్స్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు మీకు థ్రెట్ ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి అని ఎంత చెప్పినా సరే ఈయన ప్రజల్లోకి చొచ్చుకుపోతాడు కదా. నేను ప్రాణం తెగించి వచ్చాను రాజకీయాల్లో కానీ అంటున్నాడు. నువ్వు ప్రాణం తెగించి వచ్చినా సరే నీ ప్రాణం ఇప్పుడు చాలా విలువైంది. ఎందుకంటే నీ వెనక ఒక సైన్యం ఉంది. సో ఆ సైన్యము మొత్తం కూటమి సైన్యంతో కలిసి ఒక ప్రభుత్వాన్ని నిలబెట్టారు. కాబట్టి నీలాంటి నాయకుడు కావాలి మాకు అని ఒక మంచి సెక్యూరిటీ అరేంజ్ చేస్తున్నారు. అది డిస్కషన్లో ఉంది, తొందరగా వస్తుంది అది. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ ద్వారా కానీ, చంద్రబాబు నాయుడు గారి ద్వారా కానీ మన రాష్ట్రానికి ఒక మంచి రోజులు వచ్చాయి. సో మనకి అమరావతి కార్యక్రమాలు, క్యాపిటల్ జరగాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కోసం 2,000 కోట్లు శాంక్షన్ చేశారు. సో ఇక్కడ యువతకి ఉపాధి కల్పించడం కోసం స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ పెట్టి ఎవరికి ఎందులో అయితే అభినివేశం ఉందో, ఆ ఉత్సాహం ఉందో, ఏ క్రాఫ్ట్లో వాళ్ళకి ఉత్సాహం ఉందో అందులో వాళ్ళకి నైపుణ్యం పెంచి వాళ్ళకి ఉపాధి కల్పించేటటువంటి దిశగా మన స్టేట్ గవర్నమెంట్ కూడా ఆ దృష్టితోనే ఉన్నారు.